5 years ago, Ravi was married. 5 years ago, Ravi was married. 5 సంవత్సరాల క్రిందట రవికి వివాహమైన. 5 సంవత్సరాల క్రిందట రవికి వివాహమైన. His present age is 1/6 of 1/6 times of 1/6 times of his age whenever he married. His age whenever he married. ప్రస్తుతం అతని వయసు వివాహమైనప్పటి వయసుకు 1/6 వంతును. His son present age is 1/10 of his present age. His son present age is 1/10 of his present age. ప్రస్తుతం అతని కొడుకు వయసు అతని తండ్రి వయసులో 1/10 వంతు ఉన్నట్లయితే ప్రస్తుతం అతని తండ్రి వయసులో 1/10 వంతు ఉన్నట్లయితే find his son at present age. ప్రస్తుతం అతని కుమారుని వయసు ఎంత? క్వశ్చన్ ఏమన్నా చూడమ్మా. రవి గాట్ మ్యారీడ్ 5 years ago. రవికి మ్యారేజ్ ఎప్పుడైందంట? 5 years బ్యాక్ మ్యారేజ్ అయిందంట. Today his age is 1/6 time of his marriage at the time of his marriage. అతని ప్రజెంట్ ఏజ్ అంతా మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ కి 1/6 టైమ్స్ ఉందంట. నెక్స్ట్ ఏమన్నాడు? హిస్ ప్రజెంట్ సన్ ఏజ్ ఈజ్ 1/10 of his present age. అతని కొడుకు వయసు అంట తండ్రి వయసులో 1/10 వంతు ఉంటుందంట. 10th part 10వ భాగం ఉంటుందని చెప్పాడు. సో మన ఫైండ్ అవుట్ చేసిన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ హిస్ సన్స్ ప్రజెంట్ ఏజ్. కొడుకు ప్రస్తుత వయసు ఎంత? విత్ ఎక్స్ చెప్తామా వితౌట్ ఎక్స్ చెప్తామా? చెప్పాలి వితౌట్ ఎక్స్. ఎప్పుడైనా వితౌట్ ఎక్స్ చేయాలంటే ఏం కాన్సెప్ట్ తీసుకోమని చెప్పాను? ఫ్రాక్షన్స్. 1/6 నథింగ్ బట్ 7/6. 7 parts అనేది హిజ్ ప్రజెంట్ ఏజ్. 6 parts అనేది మ్యారేజ్ అయినప్పుడు ఏజ్. ఓకేనా? ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1 part value. How many years back he married? 5 years back married. 1 part's value 5 అయితే 7 parts value how much? So answer 35. So present is age is 35. మనకి క్వశ్చన్ ఏంటి? ఫైండ్ హిస్ సన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకు క్వశ్చన్ లో కండిషన్ ఏమి ఇచ్చాడు? హిస్ సన్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 1/10 of his present age. 1/10 part 10 part nothing but by 10. So answer is 3.5 years. Write down.